దేశంలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయటం, ఆ తర్వాత పేపర్ లీక్‌లు, అక్రమాలు జరగటం, చివరకు నోటిఫికేషన్‌లు రద్దవటం. ఇదంతా పెద్ద ఇష్యూగా మారిపోయింది. ప్రెజెంట్ జార్ఖండ్ రాష్ట్రంలో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ, సీజీఎల్ ఎగ్జామ్స్‌లో జరిగిన అవకతవకలకు అక్కడ విద్యార్థులు రోడ్డెక్కి ప్రొటెస్టులు చేస్తున్నారు. లాస్ట్ మంత్ జూలై 3 నుంచి ఆల్మోస్ట్ ఒక 1 మంత్‌కి పైగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న 33 ఏళ్ల స్టూడెంట్ లీడర్ దేవేంద్రనాథ్ మహాతో హెల్త్ కండిషన్ చాలా క్రిటికల్‌గా మారింది. అయితే ఈ పోరాటంలోకి క్లైమేట్ యాక్టివిస్ట్ సోనం వాంగ్‌చుక్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ ఇష్యూ ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతుంది. స్టూడెంట్ లీడర్ దేవేంద్రనాథ్ హెల్త్ కండిషన్ పై సోనం వాంగ్‌చుక్ రియాక్ట్ అయ్యారు. రాంచీలో నిరాహార దీక్ష చేస్తున్న మహతోకి దాదాపు 10 నిమిషాల పాటు వీడియో కాల్ చేసి మాట్లాడారు. స్టూడెంట్స్ చేస్తున్న ఈ లీగల్ బ్యాటిల్‌కి తను ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అయితే దేవేంద్రను మాత్రం కనీసం వాటర్ అయినా తాగి పోరాటాన్ని కంటిన్యూ చేయని రిక్వెస్ట్ చేశారు. వాంగ్‌చుక్ సజెషన్‌తో దేవేంద్ర వాటర్ తాగి తాను నీళ్లు మాత్రమే తాగాను అని, ప్రభుత్వం మా డిమాండ్లు నెరవేర్చే వరకు ఆహారం ముట్టుకోను. సోనం వాంగ్‌చుక్ రాంచీ వచ్చి మమ్మల్ని కలిసే వరకు ఈ నిరాహార దీక్ష ఆగదని క్లారిటీ ఇచ్చారు. జార్ఖండ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ రిఫార్మ్స్ మంచ్ ప్రతినిధులు, 2 మహిళలతో సహా మరో 5 విద్యార్థులు కూడా రాంచీలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వీరి మెయిన్ డిమాండ్లు ఏంటంటే 14వ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్‌ను తక్షణమే క్యాన్సిల్ చేయాలి. జేపీఎస్సీ అండ్ జేఎస్ఎస్సీ బోర్డులో పూర్తిస్థాయి ప్రక్షాళన జరగాలని, అండ్ బయట రాష్ట్రాలకు చెందిన రిటైర్డ్ హైకోర్టు జడ్జిల ప్యానెల్ లేదా సీబీఐ ద్వారా ఎగ్జామ్ స్కామ్లపై సమగ్ర విచారణ జరిపించాలి. స్టూడెంట్ నిరసన తీవ్ర రూపం దాల్చడంతో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్పందించారు. స్టూడెంట్స్ ప్రొటెస్ట్‌ను తమ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటుందని, సో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సరైన టైంలో నిర్ణయం అనౌన్స్ చేస్తామని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. సో ఇకపోతే ఈ ఎగ్జామ్ అక్రమాలపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్న జార్ఖండ్ పోలీస్ సిఐడి ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేసింది. ప్రొటెస్ట్ తీవ్రం అవడంతో జూలై 25 నుంచి జరగాల్సిన కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్స్ ను జేపీఎస్ తాత్కాలికంగా వాయిదా వేసింది. ఇంకొక సైడ్ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర స్టూడెంట్ నిరసనలో పాపులర్ అయిన కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే కూడా ఈ జార్ఖండ్ విద్యార్థుల పోరాటానికి సపోర్ట్ ఇస్తున్నారు. మహారాష్ట్రలో జరిగిన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ, మేము ఎలాంటి పొలిటికల్ పార్టీ పెట్టట్లేదు, ప్రెజెంట్ ఒక ప్రెజర్ గ్రూప్ లాగా ఉంటూ దేశంలోని యూత్ అండ్ స్టూడెంట్స్ ఇష్యూస్ పై గొంతెత్తుతాం అని చెప్పారు. జార్ఖండ్ విద్యార్థులకు మద్దతుగా ఆల్ ఇండియా లెవెల్లో క్యాంపెయిన్ రన్ చేస్తామని స్పష్టం చేశారు. సో ఫైనల్ గా స్టూడెంట్స్ తమ ఫ్యూచర్ కోసం, పారదర్శకమైన ఎగ్జామ్స్ కోసం జార్ఖండ్ లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. మరి ఈ ఎగ్జామ్ లీకేజ్లు, స్కామ్లపై గవర్నమెంట్ వెంటనే సిబిఐ విచారణ వేయాలా లేదా? సోనం వాంగ్‌చుక్ ఈ నిరసనలో జాయిన్ అవ్వడంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.